రోజు ఈ వీడియోలో లిలియం బుల్బైఫ్రమ్ ఆరెంజ్ లిలీ గురించి తెలుసుకుందాం. లిలియం బల్బిఫెరమ్ సాధారణ పేర్లు ఆరెంజ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, జెమ్మీస్ బేన్, టైగర్ లిల్లీ మరియు సెయింట్ జాన్స్ లిల్లీ. లిలియాసియేకి చెందిన భూగర్భ బల్బులతో కూడిన గుల్మకాండ యూరోపియన్ లిల్లీ. సైంటిఫిక్ క్లాసిఫికేషన్. కింగ్డమ్ ప్లాంటే, క్లేడ్, ట్రాకియోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, మోనోకాట్స్, లిలియల్స్. ఫ్యామిలీ లిలియేసియాe. సబ్ఫ్యామిలీ లిలియోయిడీ. ట్రైబ్ లిలీ. జీనస్ లిలియం. స్పీషీస్ ఎల్ బుల్బైఫ్రమ్. ఈ జాతికి లాటిన్ పేరు బల్బిఫెరమ్ అంటే బేరింగ్ బల్బులు, నామమాత్రపు ఉపజాతుల కాండం మీద ఉన్న ద్వితీయ బల్బులను సూచిస్తుంది. డిస్క్రిప్షన్ వివరణ. లిలియం బల్బిఫెరమ్ సగటున 20 నుండి 90 సెంటీమీటర్లు, 7.9 నుండి 35.4 అంగుళాలు ఎత్తు, గరిష్టంగా 120 సెంటీమీటర్లు, 47 అంగుళాలు పెరుగుతుంది. గడ్డలు అండాకారంలో ఉంటాయి, తెల్లటి పెద్ద మరియు కోణాల పొలుసులతో ఉంటాయి మరియు దాదాపు 1.5 సెంటీమీటర్లు, 0.59 అంగుళాలు వ్యాసం కలిగి ఉంటాయి. కాండం నిటారుగా ఉంటుంది. ఆకులు లాన్సోలేట్గా ఉంటాయి, 10 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పుష్పగుచ్ఛంలో 1 నుండి 5 చిన్న జుట్టు గల పువ్వులు ఉంటాయి. అవి హెర్మాఫ్రోడిటిక్ మరియు వాసన లేనివి. 6 నిటారుగా ఉండే టెపల్స్ కలిగి ఉంటాయి, బయటి భాగం లోపలి వాటి కంటే కొద్దిగా ఇరుకైనవి. పువ్వులు 4 నుండి 6 సెంటీమీటర్ల పొడవును చేరుకోగలవు మరియు ఎరుపు, గోధుమ చుక్కలతో ప్రకాశవంతమైన పసుపు, నారింజ రంగులో ఉంటాయి. కేసరాలు నిటారుగా ఉంటాయి, టెపల్స్ కంటే సగం పొడవు, ఎరుపు పరాగసంపర్కంతో ఉంటాయి. శైలి నారింజ రంగులో ఉంటుంది. 35 మిల్లీమీటర్లు, 1.4 అంగుళాలు ఎత్తు ఉంటుంది. పుష్పించే కాలం మే నుండి జూలై వరకు ఉంటుంది. 2 రకాలు ఉన్నాయి. ఈ శ్రేణి యొక్క పశ్చిమ భాగంలో ఎల్.బి. వర్, క్రోసియం చాక్స్ బేకర్ మరియు దాని తూర్పు భాగంలో ఎల్.బి. వర్, బుల్బైఫ్రమ్. చివరిది మాత్రమే ఎల్లప్పుడూ ఎగువ ఆకుల కక్ష్యలలో ద్వితీయ వైమానిక బల్బులను, బల్బిల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బల్బిల్స్ నేలపై పడి 2 నుండి 3 సంవత్సరాల తర్వాత పరిపక్వం చెందుతాయి. కాండం నుండి మానవీయంగా వేరు చేసినప్పుడు వాటిని మొక్కను ప్రచారం చేయడానికి సులభంగా ఉపయోగించవచ్చు. గతంలో వర్, చైక్సీ ఎల్వెస్, స్టోకర్ అని వర్ణించబడిన మారిటైమ్ ఆల్ప్స్ నుండి వచ్చిన మరగుజ్జు మొక్కలు మరియు గతంలో వర్, గిగాంటియం ఎన్. టెర్రాక్ అని వర్ణించబడిన నేపుల్స్ ప్రాంతం నుండి వచ్చిన పెద్ద మొక్కలు ఇప్పుడు వర్, క్రోసియం యొక్క స్థానిక వైవిధ్యాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ జాతిపై ఎక్స్ట్రాఫ్లోరల్ నెక్టరీలను మొదట జిమ్మెర్మాన్ 1932లో గుర్తించారు, కనీసం వర్, క్రోసియం కోసం. డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాబిటాట్, పంపిణీ మరియు ఆవాసాలు. ఎల్. బల్బిఫెరమ్ స్పెయిన్ నుండి ఫిన్లాండ్ మరియు ఉక్రెయిన్ వరకు యూరప్లోని చాలా ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది పర్వత పచ్చిక భూములలో మరియు కొండవాలులలో పెరుగుతుంది. అవి వెచ్చని, ఎండ ఉన్న ప్రదేశాలలో సున్నపు నేలలను ఇష్టపడతాయి, కానీ కొద్దిగా ఆమ్ల నేలలపై కూడా పెరుగుతాయి. వీటిని సముద్ర మట్టానికి 500–1900 మీటర్లు, 1600–6200 అడుగులు ఎత్తులో చూడవచ్చు. ఇన్ కల్చర్, సంస్కృతిలో. ఉత్తర ఐర్లాండ్లో నారింజ కలువ పువ్వు చాలా కాలంగా నారింజ క్రమం యొక్క చిహ్నంగా గుర్తించబడింది. టాక్సిసిటీ, విషప్రభావం. పిల్లులు లిల్లీ విషప్రభావానికి చాలా సున్నితంగా ఉంటాయి మరియు వాటిని తీసుకోవడం తరచుగా ప్రాణాంతకం. పిల్లులు సందర్శించే ఇల్లు మరియు తోటలలో ఈ మొక్కను ఉంచడం లేదా ఎండిన పువ్వులను ఉంచడం వంటివి చేయకూడదని గట్టిగా సలహా ఇస్తారు. అక్కడ పిల్లి వాటిపై రుద్దవచ్చు మరియు పుప్పొడితో దుమ్ము పడవచ్చు. వాటిని శుభ్రపరిచేటప్పుడు అవి తింటాయి. అనుమానిత కేసులకు అత్యవసర పశువైద్య శ్రద్ధ అవసరం. ఉత్తేజిత బొగ్గు లేదా ప్రేరేపిత వాంతితో త్వరిత చికిత్స శోషించబడిన టాక్సిన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది సమయానికి సున్నితంగా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో పశువైద్యులు ఇంట్లో దీన్ని చేయమని సలహా ఇవ్వవచ్చు మరియు ఐవి ద్వారా పెద్ద మొత్తంలో ద్రవం మూత్రపిండాలకు జరిగే నష్టాన్ని తగ్గించి మనుగడ అవకాశాలను పెంచుతుంది. Please like, share and subscribe to my channel.